ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పావనంగా అయ్యేందుకు ఒకే ఒక్క ఉపాయము తండ్రి స్మృతి చేయు అభ్యాసమే చివరి సమయంలో ఉపయోగపడుతుంది. ప్రశ్న: సంగం యుగంలో ఏ తిలకాన్ని దిద్దుకుంటే స్వరాజ్య తిలకం లభిస్తుంది? జవాబు: సంగం యుగంలో ఈ తిలకం దిద్దుకోండి. మేము ఆత్మలము, బిందువులము, శరీరం కాదు. మేము ఆత్మలము. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని లోపల బాగా నూరుతూ ఉండండి. బాబా కూడా బిందువే, మేము కూడా బిందువులమే. ఈ తిలకం ద్వారానే స్వర్గరాజ్య తిలకం ప్రాప్తిస్తుంది. బాబా చెప్తున్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే అర్ధకల్పం వరకు ఏడవటం నుండి ముక్తులైపోతారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓం శాంతి. ఆత్మనైన నేను తప్పనిసరిగా తండ్రిని స్మృతి చేసి తీరాలనే తపన ఉన్నప్పుడే పావనంగా అవ్వగలరు. శ్రమంతా ఇందులోనే ఉంది, కానీ పిల్లలు అంత శ్రమించటం లేదు. మాయ చాలా సతాయిస్తుంది. తండ్రి స్మృతిని మర్పింపచేస్తుంది. ఇతరుల స్మృతి వచ్చేస్తుంది. తండ్రిని లేక ప్రియుణ్ణి స్మృతి చేయరు. ఇంత గొప్ప ప్రియుణ్ణి కనీసం 8 గంటలు స్మృతి చేయు సేవ చేయాలి. అంటే ప్రియునికి స్మృతి చేసే సహయోగంను ఇవ్వాలి, లేక పిల్లలు తండ్రిని స్మృతి చేయాలి. ఇదే చాలా గొప్ప శ్రమ. గీతలో కూడా మన్మనా భవ అని ఉంది. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ ఒక్క తండ్రినే స్మృతి చేస్తూ ఉండాలి. ఇంకేమీ చేయనవసరం లేదు. అంతిమంలో ఈ స్మృతియే పనికొస్తుంది. స్వయాన్ని ఆత్మగా, అశరీరిగా భావించాలి. ఇప్పుడు మనం వాపస్ వెళ్ళాలి. ఈ శ్రమ చాలా చేయాలి. ఉదయాన్నే కాలకృత్యాలు ముగించుకొని ఏకాంతంలో ఇంటి డాబా పైన లేదా హాల్లో వచ్చి కూర్చోండి. ఎంత ఏకాంతంగా ఉంటే అంత మంచిది. సదా ఇదే ఆలోచన ఉండాలి. మేము తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ శ్రమ మీరు చేయాల్సి వస్తుంది. సత్యత్రేత, ద్వాపర కలియుగాలలో ఎక్కడ ఈ శ్రమ చేయవలసిన అవసరం లేదు. ఈ సంగం యుగంలో నన్ను స్మృతి చేస్తే చాలునని తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేయండి తండ్రి చెప్పు సమయం ఇదే. తండ్రి సంగం యుగంలో తప్ప ఇంకెప్పుడు రారు. మీరు కూడా నెంబర్వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. చాలామంది పిల్లలు తండ్రిని మర్చిపోతారు, కనుకనే చాలా మోసపోతారు. రావణుడు చాలా మోసకారి, ఇతని అర్ధకల్పానికి శత్రువు. అందువలన తండ్రి చెప్తున్నారు, రోజు ఉదయాన్నే లేచి ఈ విధంగా విచారసాగర మంథనం చేయండి. అంతేకాకుండా చాట్ ఉంచుకోండి. మేము ఎంత సమయం తండ్రిని స్మృతి చేశాము, ఎంత తుప్పు తొలగిపోయి ఉంటుంది. ఆధారమంతా స్మృతి చేయటం పైననే ఉంది. తమ పూర్తి వారసత్వాన్ని పొందేందుకు పిల్లలు పూర్తిగా ప్రయత్నించాలి. నరుని నుండి నారాయణునిగా అవ్వాలి. ఇదే సత్యమైన సత్యనారాయణ కథ. భక్తులు పౌర్ణమి రోజున సత్యనారాయణుని వ్రతం చేస్తారు. ఇప్పుడు 16 కళ సంపూర్ణులుగా అవ్వాలని మీరు తెలుసుకున్నారు. సత్యమైన తండ్రిని స్మృతి చేయటం ద్వారానే అలా అవుతారు. తండ్రి శ్రీమతంను ఇచ్చేవారు. తండ్రి చెప్తున్నారు, గృహస్థంలో ఉండండి, వ్యాపార వ్యవహారాలు మొదలైనవి ఏవైనా చేయండి, కానీ తండ్రిని తప్పకుండా స్మృతి చేసి పావనంగా అయితే చాలు. స్మృతి చేయకపోతే ఎక్కడో ఒక చోట రావణుని ద్వారా మోసపోతారు. అందుకే స్మృతి చేయుట ముఖ్యమైన విషయం అని తెలిపిస్తున్నారు. శివబాబాను స్మృతి చేయాలి. దేహ సైతం దేహ సంబంధాయకులందరినీ మర్చి స్వయాన్ని ఆత్మాని నిశ్చయం చేసుకోండి. తండ్రి పలుమార్లు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలని అర్థం చేయిస్తున్నారు. అలా చేయకపోతే అంతిమంలో చాలా పశ్చాత్తాపడతారు. చాలా మోసపోతూ ఉంటారు. ఎలాంటి ఘాటైన చెంపదెబ్బ తగులుతుంది అంటే మాయ ముఖాన్ని పూర్తి నల్లగా చేసేస్తుంది. ముఖాన్ని తెల్లగా చేసేందుకు తండ్రి వచ్చారు. ఈ సమయంలో అందరూ ఒకరినొకరు నల్ల ముఖం చేసుకుంటూ ఉంటారు. తెల్లగా తయారు చేయవారు ఒక్క తండ్రి మాత్రమే.
వారిని స్మృతి చేయటం ద్వారానే మీరు పవిత్రమైన స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది పతిత ప్రపంచం. తండ్రి పతితులను పావనంగా చేసేందుకే వస్తారు, అంతేకాని వ్యాపార వ్యవహారాలతో తండ్రికి సంబంధం లేదు. శరీర నిర్వహణ కొరకు మీరేది చేయాలో అది చేయండి. తండ్రి కేవలం మన్మనాభవ అని చెప్తారు. పావన ప్రపంచానికి మేము యజమానులుగా ఎలా అవ్వాలి అని మీరు అడుగుతారు. కేవలం నన్ను స్మృతి చేస్తే చాలునని తండ్రి చెప్తారు. పావనంగా అయ్యేందుకు ఇంకే ఉపాయమూ లేదు. దాన పుణ్యాదులు ఎన్ని చేసినా, ఎంత శ్రమ చేసినా, నిప్పులపై అటు ఇటు నడిచినా ఇవేవి ఉపయోగపడవు. ఒక్క తండ్రి స్మృతి తప్ప ఇంకేవి ఉపయోగపడవు. ఇది చాలా సింపుల్ విషయం. దీన్ని సహజ యోగం అని అంటారు. మేము మా మధురాతి మధురమైన తండ్రిని పూర్తి రోజంతట్లో ఎంతసేపు స్మృతి చేస్తున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నిద్రపోవునప్పుడు ఏ పాపము జరగదు, అశరీరిగా అయిపోతారు. ఇక పగల్లో చాలా పాపాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా పురాతనమైన పాపాలు కూడా చాలా ఉన్నాయి. స్మృతి చేసే శ్రమ చేయాలి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్రమ చేయాలి. బాహ్యంలోని వ్యర్థ సంకల్పాలను తొలగించుకోండి. అలా చేయనొచ్చో వాయుమండలాన్ని చాలా పాడు చేస్తారు. ఇంటిని గురించి, పొలం మొదలైన వాటి ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పిల్లలు గుర్తుకొస్తారు, ఒక్కొక్కసారి గురువులు గుర్తుకొస్తారు. ఇలా సంకల్పాలు నడుస్తూ ఉంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. శ్రమ చేయని వారు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. మీకు కూడా ఇప్పుడు మాత్రమే తెలుసు, ఇంకెప్పుడు మీరు తెలుసుకోలేరు. తండ్రి ఈ సమయంలో మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. తర్వాత అర్ధకల్పం నిశ్చంతులుగా అయిపోతారు. లౌకిక తండ్రి ఆలోచనలకు, బేహద్దు తండ్రి ఆలోచనలకు చాలా తేడా ఉంది. భక్తి మార్గంలో నాకు ఎంతో చింత ఉండేదని బ్రహ్మబాబా అంటారు. భక్తులు గడియ గడియ ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటారు. సత్యుగంలో ఎవ్వరూ స్మృతి చేయరు. తండ్రి అంటారు, మీరు అక్కడ నన్ను స్మృతి చేయవలసిన అవసరం లేనంత సుఖాన్ని ఇస్తాను. నా పిల్లలు సుఖధామము, శాంతిధామంలో కూర్చుని ఉన్నారని అప్పుడు నాకు తెలుసు. ఇతర మనుషులెవ్వరూ ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. ఈ విధంగా తండ్రి పట్ల నిశ్చయబుద్ధి కలిగి ఉండటంలో మాయ విఘ్నాలు కలిగిస్తుంది. తండ్రి చెప్తున్నారు, కేవలం మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మలినాలు, వెండి, రాగి, ఇనుమ మొదలైనవన్నీ తొలగిపోతాయి. బంగారు యుగం నుండి వెండి యుగంలోకి రావటంలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. ఈ విషయాలు మీరు వింటారు, అర్థం చేసుకుంటారు. ఎవరైతే సత్యమైన బ్రాహ్మణులుగా ఉంటారో వారి బుద్ధిలో బాగా కూర్చుంటాయి, లేకుంటే కూర్చోవు. స్మృతి నిలవదు. మొత్తం ఆధారమంతా తండ్రిని స్మృతి చేయటం పైన ఉంది. పిల్లలు తండ్రిని స్మృతి చేయండి పలుమార్లు చెప్తూనే ఉంటారు. శివబాబాను స్మృతి చేయమని ఈ బాబా కూడా చెప్తారు. తండ్రినైన నన్ను స్మృతి చేయండి స్వయం శివబాబా కూడా అంటారు. ఓ పిల్లలు అని ఆత్మలు పిలుస్తారు. ఆ నిరాకార పరమాత్మ కూడా ఆత్మలకే చెప్తారు. ముఖ్యమైన విషయం ఇదే. ఎవరు వచ్చినా వారికి మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని చెప్పాలే కానీ ఇంతకంటే ఎక్కువగా విసిగించరాదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయనని మాత్రమే చెప్పండి. దీన్నే వారి లోపల బాగా కూర్చోవాలి. మేము ఆత్మలము. తులసీదాసు చందనం నూరి రఘువీరునికి తిలకం దిద్దాడని పాట పాడతారు కదా. అక్కడ స్థూలమైన తిలకం గురించి చెప్పబడింది, కానీ అది స్థూలమైన తిలకం కాదు. వాస్తవానికి తిలకం ఈ సమయానికి చెందిన స్మృతి చిహ్నమేనని మీరు అర్థం చేసుకున్నారు. మీరు స్మృతి చేస్తూ ఉంటారు అనగా రాజ్య తిలకాన్ని దిద్దుకుంటారు. మీకు రాజ్య తిలకం లభిస్తుంది. డబల్ కిరీటదారులుగా అవుతారు. రాజ్య తిలకం లభించడం అనగా స్వర్గానికి మహారాజా మహారాణులుగా అవుతారు. తండ్రి ఎంతో సహజంగా తెలియచేస్తారు. కేవలం దీనిని స్మృతి చేయండి చాలు. నేను ఆత్మను, శరీరాన్ని కాదు. నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మేము ఆత్మలము, బిందువుల వలె ఉన్నాము. బాబా కూడా బిందువేనని మీకు తెలుసు. బాబా జ్ఞానసాగర్లు, సుఖసాగర్లు. వారు మనకు వరదానాలను ఇస్తారు. వీరు పక్కనే వచ్చి కూర్చుంటారు. గురువు తన శిష్యుని పక్కనే కూర్చోపెట్టుకుని నేర్పిస్తారు కదా, అలాగే వీరు కూడా పక్కనే కూర్చున్నారు. పిల్లలకు కేవలం ఇలా చెప్తారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చేయండి.
సతయుగంలో కూడా మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ తండ్రిని గురించి తెలియదు. ఆత్మలైన మేము ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకోవాలని అనుకుంటారు. డ్రామానుసారం మీ పాత్రే ఇలా ఉంది. అందుకే అక్కడ మీ ఆయువు ఎక్కువగా ఉంటుంది. మీరు పవిత్రంగా ఉంటారు. సతయుగంలో ఆయువు ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉండేది యోగులు, ఇక్కడ ఉండేది భోగులు. యోగులైన వారు పవిత్రంగా ఉంటారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయువు చాలా తక్కువైపోతుంది. దీన్నే కర్మభోగము అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు సంభవించదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, తండ్రిని గుర్తించారు కనుక శ్రీమతంను అనుసరించండి. ఒక్క తండ్రినే స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. మనం ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి. మిగిలిన ఉన్న సమయాన్ని సర్వీస్ కొరకు వినియోగించాలి. పిల్లలైన మీరు చాలా పేదవారిగా ఉన్నారు. అందువలన తండ్రికి చాలా జాలి కలుగుతుంది. వృద్ధమాతలు, కుబ్జలు మొదలైన వారికి తండ్రి ఏం మాత్రం కష్టంనివ్వరు. వృద్ధ స్త్రీలను కుబ్జలని అంటారు. ముసలి స్త్రీలకు తండ్రిని స్మృతి చేయమని అర్థం చేయించడం జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే గీతా పాఠశాలకు వెళ్తామని చెప్పండి. ఇక్కడ ఆ కృష్ణుని ఆత్మ 84 జన్మలు తీసుకుని వచ్చి ఇప్పుడు తండ్రి ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉందని చెప్పండి. పిల్లలు ప్రదర్శని మొదలైన వాటికి ఎంతో ఖర్చు చేస్తారు. ఫలానా వారు బాగా ప్రభావితులయ్యారని రాస్తారు కూడా. కానీ వారిలో ఒక్కరు కూడా ఈ సమయంలో అనంతమైన తండ్రి ఈ బ్రహ్మతనువులో వచ్చారు, వారి ద్వారానే స్వర్గ వారసత్వం లభిస్తుందని రాయమని బాబా అంటున్నారు. అందువలన ఒక్కరికి కూడా నిశ్చయం ఏర్పడలేదని, కేవలం జ్ఞానం చాలా బాగుందని మాత్రమే ప్రభావితమయ్యారని బాబా అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రంలో మంచి రీతిగా చూపించారు. కానీ స్వయం యోగంలో ఉండి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని భావించరు, యోగం చేయరు. పరమాత్మ ద్వారా వారసత్వాన్ని పొందే విధానాన్ని బాగా అర్థం చేయించారని మాత్రమే అంటారు. స్వయం పొందాలనే భావన కలగదు. కొంచెం కూడా పురుషార్థం చేయరు. లెక్కలేనంతమంది ప్రజలు తయారవుతారు. కానీ రాజులు కావటంలోనే శ్రమ ఉంటుంది. నేను తండ్రి స్మృతిలో ఎంతవరకు హర్షితంగా ఉంటున్నాను అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. మేము మళ్ళీ దేవతలు కావుతాము. ఇలా మీతో మీరే ఏకాంతంలో కూర్చుని మాట్లాడుకోండి. ప్రయత్నించి చూడండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే మీరు అర్థకల్పం వరకు ఏడ్చేది ఉండదని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు. బాబా, మీరు వచ్చి రావణుడు లేదా మాయ పైన విషయాన్ని కలగచేస్తున్నారు అని ఇప్పుడు మీరంటారు. ఎవరు ఎంత శ్రమ చేసినా అది వారి కొరకే చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలన్నప్పుడు పాత ప్రపంచ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకోవాలి. పావనంగా అయ్యేందుకు యుక్తులు కూడా తెలుపుతారు. ఇది వినాశన సమయం. అందరి వినాశనం జరుగుతుంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. మనం ఈ మృత్యులోకంలో ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ నూతన అమరలోకంలో వస్తామని మీకు తెలుసు. మనం కొత్త ప్రపంచం కొరకే చదువుతున్నాము. భవిష్యత్తు కొరకు చదివించే ఇటువంటి పాఠశాల ఇంకేదీ లేదు. ఎవరైతే ఎక్కువ దాన పుణ్యాలు చేస్తారో వారు రాజుల వద్ద జన్మ తీసుకుంటారు. గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ మీకు సత్యుగంలో లభిస్తుంది. కలియుగంలో రాజుల వద్ద జన్మ తీసుకునే వారికి కూడా ఈ ప్రాప్తి లభిస్తుంది. కానీ ఇక్కడ అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయి. మీకు మాత్రమే భవిష్య 21 జన్మల వరకు ఎలాంటి దుఃఖము ఉండదు. ఎప్పుడూ అక్కడ రోగగ్రస్తులు కావారు. స్వర్గంలో అందరి నోటిలో బంగారు స్పూన్ అనే విధంగా ఉంటుంది. ఈ రాజ్యం అల్పకాలికమైనది, కానీ మీది 21 జన్మల కొరకు. బుద్ధిని బాగా ఉపయోగించాలి. తర్వాత ఇతరులకు అర్థం చేయించాలి. భక్తి మార్గంలో రాజులుగా అవ్వలేరని కాదు. ఎవరైనా కళాశాల లేదా హాస్పిటల్ కట్టించినట్లయితే వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది. ఆసుపత్రి కట్టించిన వారికి మరో జన్మలో మంచి ఆరోగ్యం ఉంటుంది. వీరికి పూర్తి ఆయుష్లో ఏ రోగము రాలేదు అని అంటూ ఉండటం విని ఉంటారు. దీర్ఘాయువు ఉంటుంది. దానాలు మొదలైనవి ఎక్కువ చేసి ఉంటే, హాస్పిటల్ వంటివి కట్టించి ఉంటే అటువంటి వారికి దీర్ఘాయుష్ ఉంటుంది. ఇక్కడ యోగం ద్వారా మీరు సదా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అవుతారు.
యోగం ద్వారా మీరు 21 జన్మలకు సుఖాన్ని పొందుతారు. ఇది అతిపెద్ద హాస్పిటల్ మరియు అతిపెద్ద కాలేజ్. తండ్రి ప్రతి విషయాన్ని మంచి రీతిగా అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, ఎవరికి ఎక్కడ ఆనందం కలిగితే, మనసు కుదిరితే అక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. మా సేవా కేంద్రానికి వచ్చారు, మళ్ళీ వీరి వద్దకు ఎందుకు వెళ్తున్నారు? ఇలా అనరాదు. ఎవరికి ఎక్కడ ఇష్టమవుతుందో అక్కడకు వెళ్ళవచ్చు. విషయం ఒకటే, మురళి చదివి వినిపిస్తారు. ఆ మురళి ఇక్కడి నుండి వెళ్తుంది. తర్వాత కొంతమంది విస్తారంగా వివరిస్తారు, కొంతమంది కేవలం చదివి వినిపిస్తారు. ఉపన్యసించేవారు బాగా అర్థం చేయించవచ్చు. ఎక్కడ ఉపన్యసించినా స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయని, అంతేకాకుండా పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారని శివబాబా చెప్తున్నారని మొట్టమొదట చెప్పండి. బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాహ్యంలోని వ్యర్థ ఆలోచనలు వదిలి ఏకాంతంలో కూర్చుని స్మృతి చేయు శ్రమను చేయాలి. అమృతవేళ లేచి విచారసాగర మంథనం చేయాలి. తమ చాట్ను చూసుకోవాలి. సెకండ్ పాయింట్, భక్తి మార్గంలో దాన పుణ్యాలకు ఎలా మహత్వం ఉందో అలాగే జ్ఞాన మార్గంలో స్మృతి చేయుటకు మహత్వం ఉంది. స్మృతి ద్వారా ఆత్మను సదా ఆరోగ్యవంతంగా ధనవంతంగా తయారు చేసుకోవాలి. అశరీరిగా ఉండే అభ్యాసం చేయాలి. ఈరోజు వరదానము. కంబైన్డ్ రూపం యొక్క సేవ ద్వారా ఆత్మలను సమీప సంబంధంలోకి తీసుకొచ్చే కంబైన్డ్ రూపధారి భవ. కేవలం శబ్దం ద్వారా సేవ చేయటం వలన ప్రజలు తయారవుతూ పోతున్నారు. కానీ ధ్వనికి అతీతమైన స్థితిలో స్థితమై తర్వాత శబ్దంలోకి రండి. అవ్యక్త స్థితి తర్వాత శబ్దం. ఇలాంటి కంబైన్డ్ రూపం యొక్క సేవ వారసులను తయారు చేస్తుంది. శబ్దం ద్వారా ప్రభావితమయ్యే ఆత్మలు అనేక శబ్దాలను వినుట ద్వారా అవగమనంలోకి వచ్చేస్తాయి. కానీ కంబైన్డ్ రూపదారులుగా అయ్యి కంబైన్డ్ రూపం యొక్క సేవ చేస్తే వారిపై ఏ రూపం యొక్క ప్రభావం పడదు. స్లోగన్. సాధనాల్లో బేహద్ వైరాగ్య వృత్తి యొక్క సాధనను మర్చి కానివ్వకండి. అవ్యక్త సూచన. సదాహర్షితంగా ఉండాలి అంటే మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలంగా అవ్వండి. ఏ పిల్లలైతే సహనశీలంగా ఉంటారో వారు తమ సహనశీలత యొక్క శక్తి ద్వారా ఎటువంటి కఠోర సంస్కారం గలవారినైనా శీతలంగా చేసేస్తారు. ఎటువంటి కఠిన కార్యంనైనా సహజంగా చేసేస్తారు. సహనశీలత గుణం గలవారు గంభీరంగా ఉంటారు మరియు లోతుల్లోకి వెళ్తారు. వారు ఎప్పుడు భయపడరు. లోతుగా వెళ్ళి సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. అచ్చా, ఓం శాంతి.